భరణి గారు నిన్న హౌస్‌లోకి ఎంటర్ అయ్యి, ఇమ్మాన్యుయల్‌ను హత్తుకొని, "కట్టప్ప, అమరేంద్ర బాహుబలిని చంపావు కదా! మహేంద్ర బాహుబలి మళ్ళీ తిరిగి వచ్చాడు" అని చెప్పేసి వ్యంగ్యంగా గుడ్ గేమ్ ఇమ్మాన్యుయల్, బాగా గేమ్ ఆడావు అని చెప్పేసి వ్యంగ్యంగా అన్నాడు. అది ఆల్రెడీ ఇమ్మాన్యుయల్‌కు అర్థమయ్యి దాని గురించి సంజయ్‌సి చెప్పుకోవాలనుకున్నాడు. అసలు నిజానికి మనం గమనిస్తే భరణి గారు బాహుబలి అవునా? అలాగే నిజంగా ఇమ్మాన్యుయల్ కట్టప్పేనా? మనం ఒక్కసారి పరిశీలిస్తే భరణి గారు ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే నిజంగా అంతకుముందు నన్ను నామినేషన్ చేసిన వాళ్ళందరూ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారని చెప్పేసి ఆయన ఆ ఊహల్లోనే ఉండిపోయాడు. అలాగే బాండ్స్ గురించి చెప్తే ఆ బాండ్స్‌ను పక్కన పెట్టి ఆయన గేమ్ ఆడలేక ఇంటిలోంచి బయటికి వెళ్ళారని అందరికీ తెలిసిందే. నిజంగా ఇమ్మాన్యుయల్ కట్టప్పలా వ్యవహరించాడా అంటే లేదనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ నుంచి 2 వారాల నుంచి ఇమ్మాన్యుయల్‌తో సరిగ్గా భరణి గారు మాట్లాడటం లేదు. మరి అతన్ని "నువ్వు మా మీద కామెడీ చేస్తున్నావు, కంటెంట్ కోసం ట్రై చేస్తున్నావు, నీ వల్లే బయట బ్యాడ్ అవుతుంది మా బాండ్స్" అని చెప్పేసి ఆయన అన్న తర్వాత మరి ఇమ్మాన్యుయల్ ఎలా సేవ్ చేస్తాడని భరణి గారు ఊహించారో మనకే అర్థం కావట్లేదు. నిజంగా అయితే భరణి గారు బాహుబలిలాగా ఫీల్ అయ్యారు. ఇమ్మాన్యుయల్‌ను కట్టప్పలాగా చూపించాలని మనందరికీ అనుకున్నాడు. నిజానికైతే గేమ్‌లో జరిగింది ఒకటి, ఆయన ఊహించుకుంది ఒకటి. ఇంటి నుంచి బయటికి వెళ్ళినా కానీ ఆయన ఆ ఊహల్లోనే మళ్ళీ లోపలికి ప్రవేశించాడని తెలుస్తుంది. చూద్దాం ఇంకా ముందు ముందు గేమ్ ఎలా మారబోతుందో.